నికాసైన వార్తలకు చిరునామా ఉన్నది ఉన్నట్లు చూపించే ఐ న్యూస్ ఇప్పుడు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఛానల్ నంబర్ 925 లో ఐ న్యూస్ ను వీక్షించవచ్చు. డోంట్ మిస్ ఇట్. వాచ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా ఆలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తళతళలాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. వెల్కమ్ బ్యాక్. మేడారంలో మనదే అంతా. ఎస్, అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్లు పరిస్థితి తయారైంది. అధికార యంత్రాంగం తమ సొంత వారి సేవలో తరలిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇటు సామాన్యులను గాలి కొదిలేసి తమ కుటుంబ సభ్యులను గద్దెల దగ్గరకు తీసుకువెళ్లి తమ కుటుంబ సభ్యులకు దర్శనాలు చేస్తున్నారు. అంబులెన్స్ ను సైతం దుర్వినియోగం చేశారు. డాక్టర్ల కుటుంబాలను వాళ్ళు బంధువులను అంబులెన్స్ లో ఎక్కించుకోమని సైరన్ మోగిస్తూ పాస్ చూపిస్తూ నేరుగా మహద్వారం దగ్గర దింపుతున్నారు. దీనిపై సమ్మక్క సారలమ్మ భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎవరు అదే కిరాయి కొడతానా ఏం కొడతా తెలియదు. పేషెంట్ లేరు, బడిలో చెక్ అయిపోయి మా డాక్టర్ ఉన్నాడు అని తీసినాం. మా డాక్టర్ తీసుకొచ్చిండు. మీ డాక్టర్ ఉన్నాడు, ఎల్లున్నాడు, ఇల్లు ఉన్నాడు. అదేం పా ఎలా ఉన్నాడు పా. మీ డాక్టర్ మీకు అంబులెన్స్ పంపించండి, మీకు రమ్మని చెప్పి అంబులెన్స్ పంపించండా? దర్శనానికి అంబులెన్స్ పంపించిండమ్మా? మీకు దర్శనానికి అంబులెన్స్? మేడారం వనం జనంతో నిండిపోయింది. మహిమాన్వితమైన సమ్మక్క సారలమ్మ దర్శనాలకు వస్తే ఇబ్బందులు పడుతున్నామని భక్తులు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల పరిస్థితిపై మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనాలు అయితే గత 4 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. భక్తులు అయితే దర్శనాలు చేసుకుని సమ్మక్క సారలమ్మ తల్లులకు మొక్కులు అయితే కుటుంబ సమేతంగా వచ్చి అప్పగించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతం సమ్మక్క గద్దె వద్ద దర్శనాలు అయితే నిర్విరామంగా కొనసాగుతారు. ఎలా జరుగుతుంది సార్ జాతర నిర్వహణ? చాలా బాగా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 1,20,00,000 పైబడి భక్తులు దర్శనం చేసుకున్నారు. ట్రాఫిక్ మాత్రం కొంత నిన్న నైట్ నుండి కొంత ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఒక 1 అవర్లో అంతా క్లియర్ అవుతుందండి. సార్, అంటే ఈ 4 రోజులు ముఖ్యంగా ఇంత జాతర నిర్వహణ చేశారు కలెక్టర్ గారు, మీరు అంతా కూడా కష్టపడ్డారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? ఇది చాలా సంతృప్తికరమైన విషయము. ఎందుకంటే ఈ జాతరలో పాల్గొనడం మహాజాతర. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగాయి, టెంపుల్ డెవలప్ అయింది. అందువల్ల థ్యాంక్ యూ. చాలా బాగుంది అమ్మవారు. 4th టైం సార్, చాలా బాగుంది. అమ్మవారి దయ వల్లనే అందరినీ మళ్ళీ ఒకసారి వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. జై సమ్మక్క. చాలా బాగుంది. అంతే ప్రిపరేషన్స్ అన్ని బాగా చేశారు. చాలా బాగా మంచిగా జరిగింది. చాలా బాగా చేశారు. సెక్యూరిటీ వైజ్ కానీ అన్ని ప్రొవిజన్స్ అన్ని బాగున్నాయి. అది మనం చూస్తున్నాం. అమ్మ, ఎలా ఉంది ఏర్పాట్లు కానీ దర్శనాలు ఎలా జరిగింది? దర్శనం చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వస్తూనే ఉంటాము. చాలా బాగా చేశారు. దర్శనం నిజంగా కూడా చాలా బాగా అయింది. కాకపోతే కొంచెం ట్రాఫిక్ జామ్ దగ్గర ఒకటి చూసుకోవాల్సింది ఉండే, మిగతాదంతా బాగుంది. అది మనం చూస్తున్నాము. కొంచెము ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము. నిన్న శుక్రవారం కావడంతో అయితే చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి. కానీ దర్శనాలకు సంబంధించి అమ్మవారు కూడా ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా బాగా జరిగిందని చెప్తున్నారు. సార్, ఎలా ఉంది దర్శనాలు, ఎలా జరిగింది? మొదట భక్తులందరికీ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆ దర్శనము అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ బయట ట్రాన్స్పోర్ట్ విషయంలో ఆ బస్సులను బయట పెట్టి లోపలికి రానియకుండా ఆ వ్యవస్థ చాలా నిర్వీర్యం చేసి భక్తులు సాయంత్రం 5 గంటల నుండి పొద్దున 8 గంటల వరకు రోడ్ల మీద నిరీక్షిస్తూ భోజన వసతి లేకుండా, మంచినీళ్ళ వసతి లేకుండా చాలా అవస్థ పడుతున్నారు. నేను పర్సనల్గా నా కారులో వచ్చినా కూడా నాకు 12 గంటలు పట్టింది. అదొక్కటి కొంచెం మెరుగుపరిస్తే భక్తులు చాలా ఆనందపడతారని నా వినవి.
అది మనం చూస్తున్నాము. దర్శనాలు అయితే బాగా జరుగుతున్నాయి, భక్తులకు కానీ ట్రాఫిక్ కానీ అన్ని బాగున్నాయి. ట్రాఫిక్ మాత్రం పూర్తిగా జామ్ కావడంతో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నామని అయితే ఆ అధికారులు కొంత ట్రాఫిక్ విషయంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని మాత్రం తెలుస్తుంది. భక్తులైతే జాతర దర్శనాలు చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ చాలా క్రౌడ్ ఉందండి. ఆల్మోస్ట్ మాకు ట్రాఫిక్ లోనే 13 అవర్స్ పట్టిందండి. సో 13 అవర్స్ తర్వాత మేము ఇందులోకి రావడం అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. దర్శనం అసలు కాదనుకున్నాము, కానీ ఇప్పుడు దర్శనం అయింది కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అంతే అండి. అమ్మవారి దగ్గరికి మేము రాలేము అనుకున్నాము, కానీ 13 అవర్స్ తర్వాత అమ్మవారిని చూసేసరికి ఆ ట్రాఫిక్ అంతా మర్చిపోయాము. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఇయర్ వస్తున్నాం. ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అవుతుందండి. ఇది 14th ఇయర్ అనమాట మేము రావడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫ్యామిలీతోనే వచ్చామండి. మేము ఈ ఇయర్ ఇంకా ఏప్రిల్లో రావాల్సిందే, కానీ అమ్మవారి అంటే ఇలా రప్పించుకుంటారని చెప్పేసి మేము అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చాక మాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. అది మనం చూస్తున్నాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? హన్మకొండ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా దర్శనం అయింది. అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి ఇంతమంది వస్తున్నారు. ఓకే, ఎప్పుడు వస్తుంటాం, ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఫ్యామిలీతో. 20 years. చాలా బాగున్నాయి, అన్ని బాగా చేశారు, ఏర్పాట్లు అన్ని బాగా చేశారు, చాలా బాగుంది. గతంలోకి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి, అంతా చాలా బాగుంది. ఎక్కడైనా ఏమి ఇబ్బంది లేకుండా కిడ్స్కి కూడా చాలా బాగుంది. ఎక్కడ మిస్సింగ్ కానీ అలాంటి ఏం లేకుండా బాగుంది. అది మనం చూస్తున్నాము. ఆ దర్శనాలు బాగా జరిగాయి. మేము ప్రతిసారి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున భక్తులు దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. ఎటు చూసినా కూడా సమ్మక్క సారక్క నామస్మరణతోటైతే అటు శివసత్తుల పూనకాలతోటి చీర సారెలు ఒడిబియ్యము అటు నిలువెత్తు బంగారాలు సమర్పించి అమ్మవార్లకు దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా భక్తుల కోలాహలం అయితే కనిపిస్తుంది. గద్దెల ప్రాంగణం ఎప్పటికప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆ భక్తుల దర్శనాలు నీరాజనాలు అందుకొని అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పోలీసులు కూడా కుటుంబ సమేతంగా వచ్చి దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేయడంతో అయితే దర్శనాలు సజావుగా సాగుతున్నాయి, కానీ పూర్తిగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ మాత్రము ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పేసి పూర్తిగానైతే భక్తులు దర్శనాలు చేసుకొని సంపూర్ణ దర్శనాల అనంతరము పోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెల వద్ద భక్తుల కోలాహలం సంబంధించింది అయితే కనిపిస్తుంది. ఓటు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.